95 న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం స్థాయి విస్తృత సమావేశం జాతీయ రహదారిపై ఐఓసీఎల్ ఎదురుగల దామచర్ల సత్య ఆఫీసు నందు మంత్రి డోలా మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో శనివారం జరిగింది. అది నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని శ్రమిస్తూ కొండపి నియోజకవర్గంలో కంటికి రెప్పలాగా కొమ్ము కాస్తున్న నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. రానున్న ముందు రోజుల్లో మన కొండపి నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపించడానికి మా దామచర్ల కుటుంబం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని నియోజకవర్గం నాయకులు మరియు సమావేశంలో పాల్గొన్న అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు సమక్షంలో భరోసా ఇచ్చిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య 1.5 దశాబ్ద కాలం నుండి కొండపి నియోజకవర్గంతో తెలుగుదేశం పార్టీ కంచుకోట నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఒక ప్రత్యేక స్థానం చోటు చేసుకుంది. అదేవిధంగా మన కొండపి నియోజకవర్గంకు ఏ విధమైన సహకారాలు చేయడానికైనా నారా చంద్రబాబు నాయుడు, వారి తనయుడు నారా లోకేష్ వెనుకాడరు అని దామచర్ల సత్య కొనియాడారు. త్వరలోనే కొండపి నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పన దిశగా వ్యాపార రంగ సంస్థలు రానున్నాయని దామచర్ల సత్య అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను అభినందించి జ్ఞాపికలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు స్వాములు, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్, సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య, జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్ర, పొన్నలూరు మండల పార్టీ అధ్యక్షులు అనుమల సాంబశివరావు, కొండపి మండల పార్టీ అధ్యక్షులు యలమంద నాయుడు, మర్రిపూడి మండల పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి, వివిధ స్థాయి పార్టీ అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం వచ్చింది, ఆశీర్వదించండి, మన అధికారాన్ని ఆనందపడండి. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. గడిచిన 14-19లో మన నియోజకవర్గంలో 2000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చిన ఘనత మన మంత్రి స్వామి గారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే సెటిల్ అవుతా ఉంది. కేంద్రం ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొండపి నియోజకవర్గానికి ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఆయన మీకు ఉదాహరణ. ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి ఒక్కసారి గెలిచింది. 83 ఫస్ట్ టైం గెలిచింది కోటేశ్వరరావు గారు. ఆ నియోజకవర్గం ఎంచుకొని ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో 92,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడంటే అది అక్కడ కమిట్మెంట్. ఓడిపోయారని చెప్పి నియోజకవర్గం మారలా. చాలా మంది చెప్పారు, నేనే చెప్పా, ఎందుకన్నా భీమిలి వెళ్ళన్నా అని చెప్పా. ఉత్తరాంధ్ర భీమిలి వెళ్ళన్నా బ్రహ్మాండంగా ఉంటుంది, మన ఉత్తరాంధ్రలో కూడా కావాలని. సమస్య లేదు, మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తా, మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మనందరికీ అసాధ్యం దాన్ని కూడా ఈ రోజు గెలిచేది చూపించారని చెప్తే అది మన నెక్స్ట్ మన భావి తరాల నాయకుడు లోకేష్ గారిని కూడా మీ అందరికీ సమన్వయంగా తెలియజేస్తాము. ఈ రోజు కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పెట్టి 42 సంవత్సరాలు 43 ఈరోజు ప్రాంతీయ పార్టీలో ఒక్క భారతదేశం మీద మొత్తం చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బీహార్, బెంగాల్. చితికిపోతున్న పరిస్థితుల్లో కూడా ఇంత బలంగా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సమావేశంగా నేను తెలియజేస్తాను. ఈరోజు మీరందరూ మా పనులేం కావట్లేదు, ఏంటి ప్రభుత్వం జరుపుకోవచ్చు, కానీ మీరందరూ గమనిస్తే ఈ 9 నెలల్లో ఆనందంగా టీవీ చూడగలుగుతున్నావా లేదా? గతంలో టీవీ పెట్టాలంటే పిల్లల ముందు భయం వేసేది, ఏం బూతులు ఆయన. ఈ రోజు ఒక్క బూతు లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకోగలిగాం. ప్రజలందరూ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. అందుకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడిప్పుడే నేను చేస్తున్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా నాకు కొన్ని విషయాలు ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఓపిక ఉంటే ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఓపిక తోటి ఆ రోజు మన నాయకుడిని
52 రోజులు జైల్లో పెడితే మనం ఎంత ఓపికగా మనం సంఘీభావం తెలిపాం. ఈరోజు ఆయనకున్న ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా కూడా ఆయన జైల్లో పెట్టినప్పుడు అన్ని దేశాల్లో సంఘీభావం తెలిపిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు భవిష్యత్ కొండేపి నియోజకవర్గం చాలా బాగుంటుంది. పరిశ్రమలు కూడా మేము స్వామి గారితో కూడా అందరు మంత్రులతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం. మన దగ్గర కూడా ఈ రిలయన్స్ ఉంది బయో కరిగే దగ్గర పెట్టింది బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా పవర్ది మన దగ్గర కూడా ప్రపోజల్స్ మొన్నే గౌరవ మంత్రులు రవి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది కూడా మనకి ఎక్కడ కౌలు రేటు తక్కువ ఉంటే అక్కడ ఆ ప్లాంట్ వైబిలిటీ ఉందని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా మన నియోజకవర్గంలో కూడా 2 ప్లాంట్లు కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అవి కూడా వస్తే మన నియోజకవర్గం కూడా ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటుంది. అలాగే మన పాకల బీచ్ కూడా టూరిజం బీచ్ గా ప్రమోట్ చేస్తా ఉన్నాం. చాలా ఇంకా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోమన్నారు. అది కూడా ఒక లెదర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మన ఎడిడాస్ పూమా ఈ కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. ల్యాండ్ కనుక దొరికితే తప్పకుండా అది కూడా మన కాన్స్టిట్యున్సీలో పెట్టి కానీ కూడా ఎక్కడ రాజీ లేకుండా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు జనరల్ గా అర్థం ఉంటుంది. అర్థంలో మీరు మొబైల్ చూసుకుంటే మా మొబైల్ ఉంటాయి. నవ్వుతే నవ్వినట్టు కనపడతాం, సీరియస్ ఉంటే సీరియస్ గా కనపడతాం. నచ్చలేదు అర్థం బాగుపడ్డారనుకో మొక్కలైంది. అందులో కోపం మొక్క అది కూడా ఉపయోగపడుతుంది. శత్రువు మీద పోరాటానికి కూడా కోపం మొక్క కూడా అంత పనికొస్తుందో సత్య కూడా అలా ఉపయోగపడుతుంది కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈరోజు ఇంకొకటి, ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ మన ప్రభుత్వాన్ని కానీ మన మంత్రి గారిని కానీ మాకు ఇది చేయట్లేదు, సత్య మాట్లాడలేదు ఇలా అనుకోబాకండి. కేవలం మీకు పనిచేయాల్సిన తపన మా పైన ఉంది. మీరు ఎంతో కష్టపడితేనే మేము ఈ పొజిషన్లో ఉన్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినా హ్యాపీగా ఆనందంగా చిరునవ్వుతో మీకు పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయమే కామేపల్లిలో 1,75,00,000 గౌరవ మంత్రి వర్గులు మన బాలికల హాస్టల్ బిల్డింగ్ ఈ రోజు భూమి పూజ చేసి వచ్చాం. వీలైనంత వరకు ఈ నియోజకవర్గం ఎక్కడ రాజీ లేకుండా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మనకి పనిచేస్తారు. కానీ మంత్రులు బాగానే ఉన్నారు. ఇందాక చాలా మంది చెప్పారు సార్ ఆఫీసర్సే బాగాలేరని. ఇది మాత్రం వాస్తవం. దీన్ని మేము ఏకీభవిస్తా ఉన్నాం. ఇంకా ఆఫీసర్స్ ఎవరు కొంతమంది ఉన్నారు. నేను 2 మండలాల్లో రివ్యూ పెట్టాను, పొన్నలూరు మరిగూడి. చిన్న సమస్యలు వాళ్ళ రైతులు ఆన్లైన్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఎంఆర్ఓలకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి మన 22A మన నియోజకవర్గంలో ఎక్కువ ఎస్ఐ 22A ల్యాండ్ 100 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్ ఉంటే ల్యాండ్ మొత్తం ఎండోమెంట్ లో పెట్టినాం. ఆ సమస్య కూడా చెప్పడం జరిగింది. త్వరలో మన సింగరాయగూడ మండలానికి కూడా ఆ పరిష్కారం కూడా చేయబోతా ఉన్నారు. ఏదైనా మీరు ఆనందంగా ఉండాలనే మా తపన. తప్పకుండా బహుశా భారతదేశంలోనే ఎవరు ఉండడేమో పోటీ చేయకుండా రాజకీయాల్లో ఇంత ఖర్చు పెట్టినట్టు ఏం చెప్తే ఎవరు లేడని కూడా కేవలం పెద్ద ఆయన చూపించాడు. మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయను. మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఈ సత్య ఎప్పుడు చేయకూడదు కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడున్నా ఒంగోలులో కూడా మంచి ఆఫీస్ మొన్నే పట్టుకున్నాం. హ్యాపీగా రండి, ఏ పనున్నా ఒంగోలులో రండి, కమ్మల మన ఆఫీసులో కూర్చోండి, మీ కమ్మల కాఫీ తాగండి, హ్యాపీగా వచ్చిన పనులు చూసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. అలాగే అదే మన కంపెనీ దగ్గర మీరు అందరూ వచ్చారు కాబట్టి మన స్వామి గారు కూడా క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకోబోతా ఉన్నాడు. ఏ ఆఫీసర్ వచ్చినా పిలిపించి మీకు పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 9 నెలలు మన స్వామి గారు కూడా శాఖ పెద్ద శాఖ
ఎన్నికలైనవి, ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత ఒకసారి ఏదో మనం 2 సార్లు కూర్చున్నాం. మిగతాసారి కలుసుకున్నా జనవరి వస్తున్నాం, బర్త్డే రోజునో లేకుంటే ఏదన్నా ఫంక్షన్స్ పెడుతున్నా. కానీ ఈ విధంగా నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. సత్య గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సత్య గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట్లో నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు ఇంకా నాగేశ్వరరావు గారిలోనే కాదు, రాష్ట్రం అంతా ఉన్నటువంటి అసంతృప్తి. అది ఎమ్మెల్యేలందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడుకున్న విషయం. అది ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. కాకపోతే ఏ పని చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా ధైర్యంగా ఉంది. ఒక సమర్థ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి అప్పులు పూడ్చుకుంటూ పనులు చేస్తున్నాం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క హామీ అమలు పరుస్తూ అప్పులు పూడుస్తూ వస్తున్నారు. ఈరోజు కొత్త రేషన్ కార్డు అడిగారు. ఈ రేషన్ కార్డు మానేదంటే కొత్తది ఇవ్వాలి. కొత్తది ఇవ్వాలంటే ప్రింటింగ్ అని కాదు, ప్రభుత్వం రకరకాల ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డే ఇవ్వాలా, ఓన్లీ రైస్ కార్డు ఇవ్వాలా, మల్టిపుల్ పర్పస్ కార్డు ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటితో బేస్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాలకు కార్డు ఇవ్వాలా, ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇస్తా. కాకపోతే నీకు ఇచ్చిన కార్డు బయట పారేస్తే దేనికైనా పిల్లలు చదువులు కావచ్చు, ఏదైనా పథకాలు కావచ్చు, అప్లై చేయాలి, రేషన్ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసాం కొన్ని సచివాలయాల్లో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని తొలగించే అధికారులు చర్య తీసుకున్నాం. ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా చోట్ల వాల్ పోస్టర్లు, సింగిల్ పోల్కి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. మీరు ఎవరో కూడా మా గ్రామంలో ఇది ఉంది తొలగించమని చెప్పి అర్జీలు కూడా ఇవ్వడం. ఎందుకంటే అధికారులకైతే ముఖ్యమంత్రి చెప్పారు, కలెక్టర్ ద్వారా మేము చెప్పారు. కానీ ఎక్కడెక్కడ కొన్ని గ్రామాల పోతే పోతున్నాయి. నా డిపార్ట్మెంట్లో సోషల్ రీసెర్చ్ స్కూల్కి పోతే మాజీ ముఖ్యమంత్రి చిక్కాలు ఉన్నాయి. నేను రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా మన రేపాలు వెళ్తే అక్కడ ఉన్నాయి. అంటే అధికారులు ఆ నిర్లక్ష్యం అది ఉన్నమాట వాస్తవం. దీనికి సంబంధించి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎల్లవాటి ఏదైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొస్తే స్పెసిఫిక్ దృష్టిగా కూడా, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏముందో కూడా తెలియదు. ఉత్తర్వులు ఇచ్చారు, తీసేసారు అంటారు. ఒక స్కూల్లో నేను వెళ్తే ఒక ఫోటో తీసేసి 10 ఫోటోలు నుంచి బయటపడేసాను. మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు, క్యాలెండర్లు, ఇవన్నీ కూడా. అందువల్ల నాగేశ్వరరావు గారు చెప్పింది పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ రెవెన్యూ సదస్సు కూడా ఒకసారి మన దగ్గరే పెడతాం. సత్య గారు నేను కూడా అందుబాటులో లేవడం వల్ల అది ఇక్కడ వాయిదా పడి విజయవాడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పాస్ పుస్తకాలను రద్దు చేసి పూర్తిగా రాజముద్రతో ఉండే పాస్ పుస్తకాలు, రాజముద్రతో ఉండే రేషన్ కార్డులు మన ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో ఇచ్చేయడానికి చర్యలు తీసుకునే విషయం. కాకపోతే నాగేశ్వరరావు స్వేచ్ఛలు కాబట్టి నేరుగా చెప్పాడు, కొంతమంది చెప్పలేదు. ప్రభుత్వం మాత్రం మారుస్తున్నారు. తీసేసిన వెంటనే కొత్త కార్డు ఇవ్వాలి. ఎన్ని కూడా కొన్ని వ్యయ ప్రయత్నాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసినటువంటి ప్రామిస్లు అమలు చేశాం. 3000 మనం పెన్షన్ కూడా 30 రూపాయలు పెన్షన్ పెట్టింది. ఎట్టిదా అంటే మీకు తెలిసిందే. 70 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 200 వాళ్ళ ప్రభుత్వంలో చేస్తే 2000 చేసింది మనమే. వికలాంగుల పెన్షన్ కూడా 500 నుంచి 1500 చేసిన కూడా మనమే. 500 చేసింది, 1500 చేసిన కూడా మనమే. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు 1వ తేదీ ఏమన్నారు పెన్షన్ల పంపిణీకి. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పెన్షన్ దగ్గర పంచుతున్నారు చేతులు? మొత్తం మీద చూసాక 20 చేతులు వేసినాయి. 20 చేతులు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారంటే అవతల పడితే మనం పోయించేది అని అంటారు. నువ్వు వద్దన్నా కాదన్నా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000ని 4000 చేసిన చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో వచ్చాక 3000 అన్నాడు. 2 సంవత్సరాలు 250 పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250 పెంచాడు. ఎన్నికల ముందు 2020 జనవరి నుంచి 3000 చేశాడు.
మనం 2020 మార్చి నుంచి 34,000 ఇచ్చాం. ఆయన ఇచ్చింది జనవరి ఫిబ్రవరి 2 నెలలే. మనం 10 సార్లు చేస్తే వాళ్ళ మనసులో ఆలోచన కలిగించాలి. మనకుంటే 60 నెలలు, 60 నెలల్లో పెన్షన్ మొదలుపెట్టి 3 నెలలు అయిపోయి ఇంకా లాస్ట్ 3 నెలలు కూడా మనకి ఇంకా 48 నెలలు ఉన్నాయి. గట్టిగా 48 సార్లు మీ ఇంటికి డబ్బులు ఇచ్చాం అంటే రేపు మీ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, సొసైటీ ఎలక్షన్ కావచ్చు, 10 సార్లు నువ్వు 40 వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి కలిగి అనేది ఆయన ఆలోచన. వాళ్ళ ఇంటి మొక్క నేను చూడను కాబట్టి ఎలా ఉన్నది కరెక్ట్గా దాని పేరు పేదల సేవలో ప్రభుత్వం పెట్టారు. మీరు గమనిస్తున్నారు. నేను ఎక్కడున్నా ఎన్నున్నా కానీ ఉదయాన్నే ఆ ప్రోగ్రాం చూసుకొని సాయంత్రం కూడా వెళ్ళిపోతున్నాం. రెండోది 3వ శనివారం పెట్టారు. ఈ 2 కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొన్నారు. ఇది స్వాతంత్ర ఆయన బాబు గారి లక్ష్యం సంకల్పం. ఒకప్పుడు చేశారు. పచ్చదనం పరిశుభ్రతకి క్లీనర్కి రకరకాల పేరు పెట్టారు. కానీ 1వ తారీఖు పేదల సేవలో బూత్లు ఉన్నాయి. మనకి బూత్ కమిటీ అధ్యక్షులు కమిటీ ఉన్నాయి, యూనిట్ ఉన్నాయి, క్లస్టర్ ఉన్నాయి, గ్రామ పార్టీ ఉంది. మన గ్రామంలో ఎన్ని పక్కన గ్రామంలో ముఖ్యమైన 2-3 ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త పెద్దలు పంచుకున్నారు అని చెప్పడం కూడా మానేశారు. రేపు ఊర్లో 5 గంటల పెన్షన్ వస్తాడు, కొద్దిగా మనం పంచుకొని చెప్పారు, వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. మన వాళ్ళు తెలియదు, వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారి కోరిక, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు 2 రోజులు పాల్గొనండి అంటే మీరు రావట్లేదు అంటున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే 1వ తారీఖు డేట్ చూసుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా ప్రతిరోజు నేను ఎక్కడో చోట పాల్గొన్నాను. ఎందుకంటే మన 2 మాటలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కష్టం చెప్పాలి. ఆ బాధ్యతని జనాలకు తెలియజేయాలి. ఈరోజు వార్త వస్తుంది, తెల్లవారి పేపర్లో పంచినట్టు వార్త వస్తుంది, ముఖ్యమంత్రి గారు చేసిన మంచితనం అని చెప్పుకుంటున్నాం. ఈ రోజు సోషల్ మీడియా ఇక్కడ విరివిగా పోస్ట్, ఒక్కొక్కరు 40 గ్రూపులు పెట్టగలం. ప్రతి ఒక్కరు పెన్షన్ గ్రూపుల్లో పెట్టండి. అంటే మనం కొన్ని విస్మరిస్తున్నాం. కాకపోతే కొంత ఏంటంటే 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. గత 5 ఏళ్ళలో వాళ్ళు దోపిడీ చేశారు, ఆర్థికంగా నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికలు కావచ్చు అన్నిటి బాగా ఇబ్బందులు పెట్టారు. 8 నెలలు 9 నెలలు 10 నెలలు అవుతుంది. మన ప్రభుత్వంలో మనం కూడా ఆర్థికంగా స్థిరపడేదనే బాగుంటుంది. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు బాగుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన కొద్ది నెలలే ఇచ్చిన సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందాకే నేను అప్పులు తీర్చుకుంటూ కొత్త పథకానికి వెళ్తున్నారు. ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు అప్పులు పూడుస్తూ ముందుకు వెళ్తారనే విషయం నేను తెలియజేసుకున్నాను. రెండోది, రేపు ఫోటోస్ నాయకులుగా చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో చూద్దాం. ఏ వాటి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకోవడం ప్రభుత్వం చక్రవర్తి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కొత్త పెన్షన్లు వస్తున్నాయన్నారు. అంతకుముందు వాళ్ళు కొత్త లేదంటే వచ్చే నెల పెన్షన్ కట్టేసేవాళ్ళు. ఆ 2 రోజులు మాట్లాడినా మనం మాట్లాడాలి. 3 నెలల వరకు వాళ్ళు ఎక్కడ పోయినా పెన్షన్ మనం ఇస్తున్నాం. అది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పుకుంటేనే అరే కొన్నిసార్లు హైదరాబాద్ లో ఉండి ధైర్యం ఇచ్చేటి ప్రసంగానికి ముందుగా సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సత్య గారికి కొండపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున సత్య గారు మనందరికీ ఇచ్చిన భరోసా. జెండా తెలుగుదేశం పార్టీ జెండా మన నీడ. కాబట్టి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మన నియోజకవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మన స్వామి గారు కూడా 4 సార్లు మీ మనోహర్ పొందాడు.